అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సేమియా పాలేస్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక మందపాటి బౌల్ అనేది తీసుకోవాలి. దాంట్లోకి నేను పాలు అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ అనేది వెలిగించుకుందాము. పాలు అనేవి 300 ml అనేవి తీసుకున్నానండి నేను. ఇప్పుడు ఈ పాలని మరిగించుకోవాలి. సమ్మర్ స్పెషల్ సేమియా పాలేస్ అండి. సమ్మర్లోనే కాకుండా ఐస్ అంటే చిన్నపిల్లలు ఏ సీజన్లో అయినా చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు ఐస్ అంటే. ఇప్పుడు పాలు అనేవి మరుగుతున్నాయండి. ఇప్పుడు ఇవి మరిగేటప్పుడు ఇలా తిప్పుకుంటూ ఉండాలి. కలుపుకుంటే మేగడ అనేది కట్టకుండా ఉంటుంది. ఈ పాలు అనేవి ఇలా కలుపుకుంటూ మరిగించుకుందామండి. ఇప్పుడు దీంట్లో సేమియా అనేది యాడ్ చేసుకోవాలి. నేను సేమియా అనేది రోస్ట్ అనేది చేయలేదు, పచ్చిగా ఉన్నాయి యాడ్ చేసుకుంటున్నాను, రోస్ట్ చేయకుండా. ఇవేనండి సేమియా. ఇవి ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకుని కలుపుకుందాము. సేమియా అనేవి యాడ్ చేయగానే కలుపుకోవాలండి, లేదంటే ఉండలు ఉండలుగా కట్టేస్తుంది. ఇలా ఒక 2-3 minutes వరకన్నా కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు విడివిడిగా అయిపోతాయి. ఇలా చక్కగా కలుపుకుంటూ ఉండాలి. సేమియా అనేది మెత్తగా ఉడికితే ఐస్కి బాగుండదండి, సగం ఉడికితే సరిపోతుంది. సేమియా అనేది ఇలా కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలండి. దీంట్లో ఇప్పుడు ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకుందాము. నేను ఒక ఇలాచీ అనేది యాడ్ చేసుకుంటున్నాను. లోపల గింజల వరకు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఈ పీల్ అనేది పడేసేద్దాము. దీన్ని ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. సేమియా పాలేస్ అనేది కార్న్ఫ్లవర్ లేదా మిల్క్ పౌడర్తో యాడ్ చేసుకుంటారు. నేను అవేవి లేకుండానే ఇంట్లో ఉన్న వాటితో చక్కగా ప్రిపేర్ చేస్తున్నాను. ఫ్యాట్ ఉన్న మిల్క్ అనేవి తీసుకోండి. ఇవి మనం తీసుకోవడం వల్ల హెల్తీగా కూడా ఉంటుంది. ఇప్పుడు సేమియా అనేది చూస్తున్నానండి, సగం వరకు ఉడికేసేసింది. ఇప్పుడు మనం షుగర్ అనేది యాడ్ చేసుకుందాము. ముందుగా ఒక బౌల్లోకి 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ అనేది తీసుకున్నాను. దీంట్లో వాటర్ అనేది యాడ్ చేసుకుని ఉండలుగా లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇది వేయడం వలన, దాంట్లో యాడ్ చేయడం వలన చిక్కదనం అనేది వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక 5 టీ స్పూన్లు షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని ఇప్పుడు కలుపుకోవాలి. ఇది షుగర్ మొత్తం అనేది కరిగిపోవాలండి. కరిగిపోయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నానండి కస్టర్డ్ వాటర్ అనేది. ఇవి యాడ్ చేసుకునేటప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన వెంటనే మనం కలుపుకోవాలి, లేదంటే ఉండలుగా కట్టేసేస్తుంది. ఈ విధంగా 3 నుండి 4 నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇలా కలుపుకుంటూ. ఈ విధంగా ఇంట్లోనే చక్కగా ట్రై చేసి చూడండి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఐస్ అనేది. మేము కస్టర్డ్ పౌడర్ అనేది కలపము, ఇలా ఉంటే బాగుండలేదు, మాకు వైట్ కలర్ అనేది రావాలనుకునే వాళ్ళు కార్న్ఫ్లోర్ అనేది ఈ ప్లేస్లో కలుపుకుంటే సరిపోతుందండి. ఈ మిశ్రమం అనేది ఇప్పుడు చిక్కబడిపోయిందండి. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటున్నాను. ఇలా ఉంటే సరిపోతుంది, లేదంటే బాగా చిక్కబడిపోతుంది చల్లారిపోయేటప్పటికి. ఈ మిశ్రమం అనేది చల్లారేంత వరకు ఇలా కలుపుకుంటూ చల్లారి పెట్టుకోవాలి. బాగా చల్లారిపోయిన తర్వాత మనం మౌల్స్లోకి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమం అనేది బాగా చల్లారిపోయిందండి. ఇప్పుడు మౌల్స్లోకి యాడ్ చేసుకున్నాము. మౌల్స్ ఉన్నవాళ్ళు మౌల్స్లో యాడ్ చేసుకోవచ్చు. ఇలాంటి స్టీల్ గ్లాసులు ఉన్నవాళ్ళు వీటిలో యాడ్ చేసుకుని చక్కగా ఐస్ అనేది ప్రిపేర్ అవుతుంది. నేను ఇప్పుడు స్టీల్ గ్లాసుల్లో యాడ్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. నా దగ్గర ఈ 2 గ్లాసులే ఉన్నాయండి, అందుకని ఈ రెండిట్లో నేను ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా మిగిలిన మిశ్రమాన్ని టీ కప్స్లో యాడ్ చేసుకుందాము. అవి పేపర్ గ్లాసులు అండి. ఇవి టీవీ పేపర్ కప్స్. ఇవి అందరూ ప్లాస్టిక్ అంటున్నారు. మౌల్స్ అయితే సిలికాన్ లేదా ప్లాస్టిక్ అనేవి వస్తాయండి. వీటిలో యాడ్ చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇవైతే అందరికీ అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈ విధంగా చూపిస్తున్నాను నేను. లేదంటే మీ ఇష్టం, స్టీల్ గ్లాస్లోనే యాడ్ చేసుకుని చక్కగా చేసుకోవచ్చు.
ఈ రోజుల్లో పేపర్ కప్స్ అనేవి తెలియకుండా ఎవరు ఉండరు. మరి ఎందుకు కామెంట్ చేస్తున్నారు నాకైతే తెలియలేదు. వీటిలో కూడా మొత్తం అనేది యాడ్ చేసేసుకున్నా అండి. ఇప్పుడు ఐస్ స్టిక్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా స్టిక్స్ అనేవి చక్కగా పెట్టేసుకున్నాము. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి. ఇప్పుడు వీటిని ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకుందామండి. ఇప్పుడు నేను వీటిని ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకున్నాను. వీటిని ఫ్రిడ్జ్లో 8 నుంచి 12 గంటల వరకు పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా కొద్దిగా మిశ్రమం అనేది మిగిలిందండి, చూసుకోలేదు నేను, అందుకని ఈ గ్లాసులో యాడ్ చేసుకున్నాను. ఇది కూడా ఫ్రిడ్జ్లో అనేది ఇప్పుడు పెట్టేసుకుందాము. ఇవి నైట్ టైం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఐస్ అనేది తీసుకుందామండి. నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకుంటున్నాను నేను. బాగా వచ్చాయి. ఇప్పుడు తీసుకుని పెట్టుకుందాము. ఇవి తీయగానే రావండి. ఒక గ్లాసులోకి వాటర్ అనేది తీసుకుని దాంట్లోకి డిప్ చేస్తే వచ్చేస్తాయి. ఇలా చేసి తీసుకోవాలి ఐస్ అనేది. ఈ విధంగా ఇంట్లోనే చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సేమియా పాల ఐస్ అనేది. ఇప్పుడు ఈ గ్లాస్ని వాటర్లో అనేది ముంచుకున్నానండి. ఇప్పుడు ఐస్ అనేది ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఇక చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను చెప్పినట్లుగా నేను చేసిన పద్ధతిలో చేయండి. ఐస్ అనేది చాలా బాగా వస్తుంది. అన్నింటినీ ఈ విధంగా తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్లాసులో ఉన్నది కూడా తీసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తాన్ని తీసుకుని పెట్టుకుందాము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే హైప్ని ప్రెస్ చేయండి. హైప్ని ప్రెస్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చల్లని సేమియా పాల ఐస్ అండి. ఐస్లు అనేవి చాలా రకాలు ఉంటాయండి. చాకోబార్ ఐస్ కూడా నేను వీడియో అనేది చేసి అప్లోడ్ చేస్తాను. ఈ విధంగా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. సేమియా పాల ఐస్ అనేది చాలా బాగా వస్తుంది. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందామండి. తిని చూసండి, చాలా బాగుంది, టేస్టీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.